హలో అండి. వెల్కమ్ టు తెలుగు రుచులు. ఈరోజు మనం తెలుగు రుచుల్లో మంచి పప్పు చేసుకుందాం. మా ఆయన అయితే పప్పు తినడు గానీ మా కోసం మేము చేసుకుంటున్నాం. గుంటూరు స్టైల్. గుంటూరు పప్పు అనమాట. అటు సైడ్ ఎక్కువ చేసుకుంటారు ఇది. ఇది అయితే పాతకాలం వంటే. దీన్ని కొరివి కారం పప్పు అంటారు. చూపిస్తాను నేను ఇప్పుడు. మనకి ఎక్కువ పదార్థాలు ఏం పట్టవు. చాలా కొద్దిగా. దీనికోసం మెయిన్గా కావాల్సింది మనకు పండు మిరపకాయ పచ్చడి. మనం సంవత్సరం నిలవ పచ్చడి పెట్టుకుంటాం కదండి పండు మిరపకాయతో. ఇందులో మెంతి పొడి వేస్తాము, మామిడి అల్లం వేస్తాము, చింతపండు, పండు మిరపకాయలు, ఉప్పు, పసుపు అన్నీ వేస్తాం. కాబట్టి మనకు ఎక్కువ పదార్థాలు అవసరం లేదు, అన్నీ ఇందులోనే ఉంటాయి. మనకు పప్పుకు ఎంత పప్పు కావాలో అంత తీసుకుంటాం కాబట్టి ఆ పప్పుకు సరిపడా మనం పచ్చడి తీసుకున్నాం. నేను ఒక గ్లాసు కందిపప్పు నానబెట్టుకున్నాను. ఈ గ్లాసు కందిపప్పు నానబెట్టుకున్నాను. దానికి ఎంత అవసరం అవుతుందో అంతనే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఇంకా అరగంట ముందు కందిపప్పు నానబెట్టుకోవాలండి. పండుమిరపకాయ పచ్చడి, ఉల్లిపాయలు 2, అంటే ఒకటి మనకి తాలింపుకి, ఒకటి పప్పులోకి, ఒక 5 చిన్న సైజు టమాటా, కొంచెం కొత్తిమీర, అలాగే తాలింపులోకి వెల్లుల్లి. మనకి ఇందులో చింతపండు కానీ కారం కానీ పచ్చిమిర్చి కానీ అవసరం లేదు. ఇది వేస్తున్నాం కాబట్టి మనకు అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనం ఏం వేసుకోవాలో చూపిస్తాను. పసుపు అండి. పసుపు మనం తగినంత. ఆయిల్, ఒక టేబుల్ స్పూను ఆయిల్. కట్ చేసేసుకుందాము. ఉల్లిపాయ ఒకటి కట్ చేసేసుకుందాము. తర్వాత వాటర్ వేసేసుకున్నాం. ఇందులో పసుపు వేసుకున్నాము, ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకున్నాం, వాటర్ వేసేసుకుంటున్నాం. మనకి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకున్నాం. ఎందుకంటే నేను ఇంతవరకు వేసుకున్నాను, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి విజిల్ లేకుండా మనకి ప్రెషర్ బయటకు వచ్చేంత వరకు స్టవ్ మీద పెడదాం. ఇదిగోండి స్టవ్ మీద పెట్టాను. ఇది ప్రెషర్ బయటకు వచ్చేంత వరకు విజిల్ పెట్టకూడదు. ఈలోపు మనం ఏం చేసుకోవాలో చూద్దాం. మనం మీడియం సైజ్ మీడియం కూడా కాదు, చిన్నవి టమాటాలు ఒక 5 తీసుకున్నాను. ఇవి అన్నీ కట్ చేసి పెట్టుకుందాం. మనం పప్పుడికి అది కొంచెం ప్రెషర్ బయటకు వచ్చేలోపు ఇది కట్ చేసి పెట్టుకుందాం. చింతపండు కారం ఏమీ అవసరం లేదు, మనం పచ్చడి తీసుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు మనకు కావలసినంత పచ్చడి తీసేసుకుందాం. మనకి కారాన్ని బట్టండి. ఈ పండుమిర్చి నేను పెట్టినప్పుడు కారంగానే ఉన్నాయి, దాన్ని బట్టి మనం తీసుకుందాం. అస్సలు కారం లేవనుకోండి కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఒక స్పూను. మనం తీసుకున్న పప్పును బట్టి వేసుకోవాలి. సరిపోద్ది. ఒక ఆరెంజ్ పండు సైజ్ అనమాట, ఆ సైజ్ సరిపోద్ది మనకి. కొంచెం ఒక స్పూను జీలకర్ర అండి. ఒక స్పూన్ జీలకర్ర పెట్టుకుందాం. ఒక హాఫ్ స్పూను ధనియాలు. ఇందులోకి ఈ పచ్చడిలోకి జీలకర్ర ఎక్కువ ఉండాలి, ధనియాలు కొంచెం. వస్తుందండి. ఇప్పుడు మనం మూత తీసేసుకొని చూపించు, పప్పు చూపించు. ఇదిగోండి ఇట్లా ఉడుకుతుంది కదా. ఇప్పుడు దీంట్లో మనం ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, హాఫ్ స్పూన్ ధనియాలు తీసుకున్నా, అవి వేసేస్తున్నాం. ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు.
మనం కట్ చేసి పెట్టుకున్న 5 టమాటాలు, కొత్తిమీర. ఇప్పుడు మనం పప్పుకు సరిపడా పండు మిర్చి పచ్చడి తీసుకున్నాం కదా, ఈ పండు మిర్చి పచ్చడిని వేసేద్దాం. ఇదైతే కొంచెం ఘాటుగానే ఉంది కాబట్టి నేను కొద్దిగానే తీసుకున్నాను. మీకు అవసరమైతే ఘాటు లేదు, పచ్చడి కారం లేదనుకుంటే పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు ఇదిగోండి, ఇదంతా మనం కలిపేసుకుందాము. ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది. మనకి మా సైడ్ అయితే ఎక్కువ చేసుకుంటారండి, మామూలు టమాటా పప్పు లాగా. కాకపోతే టమాటాలు వేరు, మేము టమాటా వేసుకుంటాం. ఒట్టి పండుమిరపకాయ వేసే పప్పు చేసుకుంటారు. ఇప్పుడు దీనికి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి మళ్ళీ ఇంకొక విజిల్ రానివ్వాలి. మొత్తం 5 విజిల్స్ రానివ్వాలి. విజిల్ పెట్టేస్తున్నా. ఇప్పుడు పప్పు ప్రెషర్ పోయిందండి. విజిల్ తీసేసి మనం పప్పును మెత్తగా మెదిపేసుకుందాం. ఇందులో ఉప్పు కూడా వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే చట్నీలో ఉప్పు ఉంటుంది కదా, మన పండుమిరపకాయ పచ్చళ్ళలో ఉప్పు ఉంటుంది. ఇందులో ఏం వేసే పని లేదు మనం. దీన్ని ఇప్పుడు మనమైతే పండుమిరపకాయ అంటున్నాం, కానీ మా అమ్మమ్మ వాళ్ళైతే కొరివి కారం అని అనేవాళ్ళు. ఈ పచ్చడి కొరికారం పచ్చడి అనేవాళ్ళు. ఇది మేము పప్పులోకి ఆలు ఫ్రై కూడా చేసుకుంటున్నామండి పక్కన. ఇప్పుడు పప్పు తాలింపు పెట్టేసుకుందాం. ఎనిపేసుకున్నాం కదా, పప్పు తాలింపు పెట్టుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎండుమిర్చి 2, తాలింపు దినుసులు, ఇదిగోండి ఆలు ఫ్రై. ఇందులో ఏం వేయలేదు, ఒట్టి ఆలు కరివేపాకే వేసాను. పచ్చివే ముక్కలు కట్ చేసి వేసుకున్నాం. ఇదిగోండి తాలింపు దినుసులు వేగుతున్నాయి. మనం ఇప్పుడు ఇందులో ఆనియన్స్ కానీ వేసేసుకుందాం. ఇదిగోండి ఆనియన్స్. ఇది కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లి వేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ దంచిన వెల్లుల్లి. వేగిపోయిందండి, వెల్లుల్లి వేగిపోయింది, ఉల్లిపాయలు వేగిపోయినాయి, వెల్లుల్లి వేగిపోయి, తాలింపు దినుసులు వేగిపోయినాయి. కరివేపాకు వేసుకున్నాం. దుంపకూడదు. ఇవి వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మనం పప్పు వేసేసుకున్నాం. ఎందుకంటే తాలింపు కూడా అయిపోయింది. ఇప్పుడు మనం మెదిపి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి. మనం పప్పు పచ్చడి ఎర్రగా ఉంది కదా, అందుకని పప్పు కూడా మనకి బాగా ఎర్రగా వచ్చింది అనమాట. మనం కారంగానే ఏమీ వేయలేదు. ఎందుకంటే పప్పు రెడీ అయిపోయింది, ఆలు ఫ్రై కూడా రెడీ అయిపోయింది. మనం బౌల్లోకి తీసుకుందాం. ఈ కొరికారం పప్పుని మనం టేస్ట్ చేద్దాం.
మీరు కూడా ఒకసారి చేసుకోండి. ప్రతి ఇంట్లో ఉంటుంది కదా పండుమిరపకాయ పచ్చడి, చాలా బాగుంటుంది. కూరగాయలు లేనప్పుడు ఇట్లా ట్రై చేయండి ఎప్పుడన్నా. మనకి ఇందులో ఏమి పెద్దగా ఏమి ఒక టమాటా, ఉప్పు కూడా వేసే పని లేదు. టమాటా కొత్తిమీర తప్పనిచ్చి నేను ఏం వేయలేదు, చూసారు కదా. ఇప్పుడు మనం కొంచెం టేస్ట్ చేద్దాం. వేడిగా అయితే ఉంది. ఇదిగండి కలిపాను, బాగా వేడిగా ఉంది. నెయ్యి కూడా వేసుకొని కలుపుతాను. నేను ఉప్పు కూడా వేయలేదండి, చూసుకొని మనం వేసుకుందాం, సరిపోద్ది. కొంచెం చప్పగా ఉన్నా బాగానే ఉంటుంది. ఇది వెనక్కరాను కనపడట్లేదు. ఇప్పుడు ఇందులో ఆలు ఫ్రై కూడా వేసుకుందాం. ఇందుటిగా టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసిన తర్వాత అప్పుడు పట్టున గుంపేసుకో. బాగుంది. బాగుందా? బాగుంది. టోటల్ డిఫరెంట్ టేస్ట్. అంటే రెగ్యులర్ పప్పు కాకుండా ఇది అది వేసారు కదా, దానికి ఆ టేస్ట్ పప్పు తింటున్నట్టే లేదు. మనం మామిడి అల్లం కూడా వేస్తామండి పండుమిరపకాయ పచ్చడిలో. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మామిడి అల్లం. ఇదిగోండి కలర్ చూడండి, పప్పు తింటున్నట్టే లేదు. సూపర్ ఉంది. కొంచెం ఉప్పు తక్కువైంది, అయినా పర్లేదండి. ఆలూలో ఉంది కదా ఉప్పు, సరిపోద్ది. ఇంకా వేసుకునే పని ఉండదు ఉప్పు. చాలా బాగుంటుంది, నెయ్యి లేకపోయినా బాగుంటుంది. చిన్నది రమణ పప్పు తిండు, చికెన్ మటన్ తిండు. ప్రోటీన్ అని పప్పు చేస్తాను నేను ఎక్కువ, అవి కోసం మా కోసం. పప్పు అసలు తిండు. సూపర్ అండి, బాగుంది, బాగుంది. నువ్వు అన్నట్టు ఉప్పు తక్కువ, అది కూడా వేస్తే ఇంకా కానీ ఆలు ఉంటుంది కాబట్టి సరిపోద్ది. సరిపోద్ది. మనం ఏం ఫ్రై చేసుకోకపోతే కనుక ఉప్పు కొంచెం చిటికెడు కలుపుకోండి. ఫ్రై ఉంటే మాత్రం అవసరం లేదు. ఇప్పుడు నేను ఆలు చేశాను కాబట్టి నాకు సెట్ అయిపోయింది, ఉప్పు అవసరం లేదు. చాలా సింపుల్గా పాతకాలం వంట, మా అమ్మమ్మ కాలం నాటి పప్పు అన్నమాట ఇది. మీ కూరగాయలు లేనప్పుడు, బ్యాచిలర్స్ స్పీడ్గా ఎక్కడికన్నా మనకి స్పీడ్గా కావాలి బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా చేసేసుకోండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందు వీడియోస్ కూడా ఉన్నాయండి, చాలా వీడియోస్ ఉన్నాయి. 150 వీడియోస్ దాకా తెలుగు రుచులు వాచ్ చేయండి. ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే కూడా మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకొక మంచి వీడియోతో వస్తానండి. బాయ్.